హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఈరోజు వీడియోలో ఫస్ట్ డేలో క్లాస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. నిజానికి ఫస్ట్ డే, జాబ్‌లో ఫస్ట్ డే అనేది మన లైఫ్‌లో చాలా ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఒక మంచి మెమరీని కూడా ఇస్తుంది. అయితే మనలో చాలామంది తెలిసి తెలియక చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల అది మనం అనుకున్నంత ఫ్రూట్‌ఫుల్‌గా అవుట్‌పుట్ రాకపోవచ్చు. సో దట్ ఈరోజు నేను చెప్పే కొన్ని టిప్స్‌ని ఫాలో అయితే మీరు ఖచ్చితంగా మీ ఫస్ట్ డేని హ్యాపీగా, బ్యూటిఫుల్‌గా కంప్లీట్ చేసుకోవచ్చు. నిజానికి ఫస్ట్ డే స్కూల్‌లో మనం గడపడం అనేది కాస్త భయం అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ డే నేను కూడా అలానే చాలా భయపడ్డాను. ఎందుకంటే అప్పటి వరకు ఒక స్టూడెంట్‌గా ఉన్న నేను అప్పటికప్పుడు ఒక టీచర్‌గా మారి పిల్లలందరిని హ్యాండిల్ చేయాలంటే మనసులో ఏదో తెలియని భయం. ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఉన్నా, ఆ వాతావరణాన్ని చూసేసరికి నేను చేయగలనా అని చిన్న భయం నాకు కూడా అనిపించింది. బట్ వాటెవర్ ఇట్ మే బీ అవన్నీ ఓవర్‌కమ్ చేసి నేనెలా అయితే నా జర్నీని చక్కగా కంటిన్యూ చేసుకోగలుగుతున్నానో, నా లైఫ్‌లో జరిగిన కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ మీకు చెప్తాను. దాన్ని ఫాలో అయ్యి మీరు కూడా హ్యాపీగా మీ లైఫ్‌లో ఈ టీచింగ్ కెరియర్‌లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళొచ్చు. సో, ఫస్ట్ డే మీరు చేయాల్సిందేంటంటే, మీ డ్రెస్సింగ్ అనేది మంచిగా ఉండేటట్టు చూసుకోండి. సో, ఎప్పుడు కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో, ఒక పర్ఫెక్ట్ లుక్‌ని క్లమ్జీగా కాకుండా సింపుల్‌గా మీకేదైతే డ్రెస్ కోడ్ ఉందో, ఆ డ్రెస్ కోడ్‌ని ఫాలో అవుతూ చాలా సింపుల్‌గా వెళ్ళడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది టీచర్స్ ఏమనుకుంటారంటే, గట్టిగా షౌట్ చేస్తే పిల్లలందరూ కంట్రోల్ అయిపోతారు అనుకుంటారు. ఈ షౌట్ చేయడం వల్ల, అరవడం వల్ల ఏమవుతుందంటే, పిల్లలకి మీరంటే ఒక రకమైన భయం ఏర్పడిపోతుందనమాట. కాబట్టి ఈ గట్టిగా షౌట్ చేయడం, పెద్ద పెద్దగా మాట్లాడడం ఇలాంటివి చాలా వరకు అవాయిడ్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది టీచర్స్ ఏంటంటే, టూ ఫ్రెండ్లీ అయిపోతారు పిల్లలకి. టూ ఫ్రెండ్లీగా అయిపోయినా కూడా మనకి ప్రాక్టికల్‌గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే పిల్లలకి మనం ఒక బ్యాలెన్స్‌డ్ వెర్షన్ లాగా కనబడాలి. భయపెట్టేటప్పుడు భయపెట్టాలి. వాళ్ళకి దగ్గరైనప్పుడు దగ్గరగా ఉండాలి. కాబట్టి మీరు ఆ బ్యాలెన్స్‌డ్ వేని కొంతవరకు రెస్ట్రిక్టెడ్‌గా కాస్త ఫ్రెండ్లీగా ఉండడాన్ని అలవాటు చేసుకోవాలి. ఐ నో ఇది స్టార్టింగ్‌లో కాస్త డిఫికల్టే. బట్ మీరు అలవాటు చేసుకుంటే ముందు ముందు రోజుల్లో మీకిది చక్కగా అలవాటవుతుంది. సో, ఆ టీచర్ అంటే ఇష్టము ఉండాలి. ఆ టీచర్ చెప్పింది చేయకపోతే కోప్పడతారు అని కొంచెం భయము ఉండాలి. ఈ రెండిటిని మీరు బ్యాలెన్స్‌డ్‌గా మెయింటైన్ చేయాల్సుద్దిదే. ఇక మూడోది, చాలామంది టీచర్స్ చాలా ఓవర్‌గా ప్రిపేర్ అయిపోయి ఎళ్ళిపోతారు. ఫస్ట్ డే ఇలా ఉంటుంది, అలా ఉంటుందని. నా సజెషన్ ఏంటంటే, మీరేం ప్రిపేర్ అవ్వద్దు. ఎందుకంటే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తే ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అవ్వలేకపోతే మనం కొంచెం డల్ అవుతాం. కాబట్టి ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీరొక మంచి ఎక్స్‌పీరియన్స్ తీసుకోవడానికి వెళ్తున్నారు అని మాత్రమే మీ మైండ్‌లో మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ పిల్లలు ఎలా ఉంటారో మనకు తెలీదు. అక్కడ మేనేజ్‌మెంట్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. టీచర్స్ ఎలా ఉంటారో కూడా మనకు తెలీదు. అందుకే తెలియని ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనము ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. సో, ఏ సిట్యుయేషన్ అయినా హ్యాండిల్ చేయగలగాలి. ఈ రోజంతా నేను కామ్‌గా ఉండాలి, కూల్‌గా. మీ వెర్షన్‌లో మీరెంత కూల్‌గా మీ వర్క్స్ కంప్లీట్ చేయగలుగుతారో, అంత కూల్ పర్సన్‌గా ఉండడానికి ట్రై చేయాలి. సో, ఫస్ట్ డే మీకు ఇలా కూల్‌గా ఉండడం వల్ల అక్కడున్న పరిస్థితులేంటి, పిల్లలేంటి, చుట్టూరు ఉండే టీచర్స్ ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. సో దట్ నెక్స్ట్ నుంచి మీరు ఎలా ఉండాలి అనే స్టెప్ మీరు కాన్ఫిడెంట్‌గా తీసుకోగలుగుతారు. ఇక ఫోర్త్ వన్, చాలామంది టీచర్స్ ఏం జేస్తారంటే, సీనియర్ టీచర్స్‌ని కాపీ చేయడానికి చూస్తారు. ఇక్కడ మీకు మీ స్టైల్ అనేది మీకుంటుంది. సీనియర్ టీచర్ స్టైల్ అనేది సీనియర్ టీచర్‌కుంటుంది. వాళ్ళని ఫాలో అవ్వడం వరకు ఓకే గానీ, కంప్లీట్‌గా కాపీ చేస్తే మీదేదైతే ఒరిజినల్ టీచింగ్ స్టైల్ ఉందో, అది మీరు మిస్ అయిపోతారు. సో, వాళ్ళేవైతే ఒక లైక్ వాళ్ళలో మంచి క్రియేటివ్ థింకింగ్ ఉందనుకోండి, దాన్ని మీరు తీసుకోండి. హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ బాగున్నాయనుకోండి, అది మీరు ఎలా నేర్చుకోవాలో చూసుకోండి. దీన్ని మీరు ఫాలో అవ్వాలి తప్ప, యాజ్ ఇట్ ఈజ్ ఆ టీచర్‌ని దింపేయాలి, మనం అలాగే ఉండాలని మాత్రం అనుకోకండి. ఎవ్రి టీచర్ ఈజ్ యూనిక్. మీలో ఏ పొటెన్షియల్ ఉందనేది మీరు టీచ్ చేయడం స్టార్ట్ చేస్తే తప్ప మీకు కూడా తెలీదు. సో, మీరెంత బాగా ఆలోచించగలరు, ఏం చేయగలరు అనేది మీ వర్క్ మీ ఓన్‌గా చేసినప్పుడు మాత్రమే మీరది మిమ్మల్ని మీరు బయటికి తీసుకురాగలుగుతారు. కాబట్టి ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోండి. సీనియర్స్ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోండి. వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. బట్ కంప్లీట్‌గా కాపీ చేయొద్దు. మీ ఒరిజినల్ టీచింగ్ స్టైల్‌లో మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఈ ఫస్ట్ డేలో, ఈ ఒక ఫస్ట్ మంత్ అయ్యే వరకు కూడా మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టగలిగితే అంత ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఇన్ టైమ్‌లో ఉండడానికి కూడా చూడండి. అలాగే కంప్లీట్‌గా సైలెంట్‌గా ఉండుకోవడానికి కూడా మీరు అలవాటు పడకండి. మాక్సిమం మీ సీనియర్ టీచర్స్ గానీ, కొలీగ్స్ కానీ కనబడినప్పుడు విష్ చేయడానికి ట్రై చేయండి.
సో, ఇవన్నీ ఏంటంటే జనరల్ థింగ్స్ అనమాట. ఇక క్లాస్ రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి? సో, ఫస్ట్ థింగు మన బాడీ లాంగ్వేజ్. మీరు ఎలా ఉన్నారు? మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారా? భయపడుతున్నారా? ఎలా ఉన్నారన్నది మన బాడీ లాంగ్వేజ్ అనేది చెప్పేస్తుందనమాట. కాబట్టి జాగ్రత్తగా మంచి బాడీ పోస్చర్‌ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఇక పిల్లలకి టీచ్ చేసేటప్పుడు మీ వాయిస్‌లో మాడ్యులేషన్స్ కొన్ని చోట్ల మనము స్లోగా నరేట్ చేయాల్సొస్తుంది. కొన్ని చోట్ల చాలా ఫాస్ట్‌గా చెప్పేయాల్సొస్తుంది. కొన్ని చోట్ల హై పిచ్‌కెళ్ళాల్సొస్తుంది. లైక్ ఏదైనా ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాల్సొస్తుంది. లుక్ ఎట్ మీ ఆల్ ఆఫ్ యూ అని కాస్త గట్టిగా చెప్పాల్సొస్తుంది. సో, మీ వాయిస్ మాడ్యులేషన్స్ కూడా మీ క్లాస్ రూమ్‌ని మెయింటైన్ చేయడానికి మీకు ఉపయోగపడతాయి. కాబట్టి మీ వాయిస్ మాడ్యులేషన్స్ చూసుకోండి. మీ వాయిస్ లాస్ట్ బెంచ్‌లో ఉండే పిల్లాడికి కూడా వినపడేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఐ కాంటాక్ట్. మీ క్లాస్‌లో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని చూస్తూ మీరు క్లాస్ చెప్పడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో, మీరు వెళ్ళడం, మీ ఇంట్రడక్షన్ గూడా మంచి ఇంపాక్ట్ ఇవ్వండి. చిన్న పిల్లలనుకోండి బాగా, ఖచ్చితంగా నేను మీ ఫ్రెండ్‌ననో ఏదో ఒకటి చెప్పి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ప్రీ ప్రైమరీ చిల్డ్రన్. కొంచెం పెద్ద పిల్లలనుకోండి. ఐ యామ్ సో అండ్ సో నేను నీకు ఈ సబ్జెక్ట్ టీచ్ చేయడానికొచ్చాను. సో, ఇకపై నేనే ఈ సబ్జెక్ట్ నీకు డీల్ చేస్తానని చెప్పి మిమ్మల్ని పరిచయం చేసుకోండి. పిల్లల్ని కూడా వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పి మీతో పరిచయం చేసుకోమని చెప్పండి. సో, ఒక మంచి ఇంటరాక్షన్ అన్నది మొదలవుతుంది మీకు పిల్లలకి మధ్య. ఈ ఐ కాంటాక్ట్ మాత్రం చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ ఐ కాంటాక్ట్, వాయిస్ మాడ్యులేషన్స్ మీరు సరిగ్గా మెయింటైన్ చేస్తే క్లాస్ అనేది ఫస్ట్ డే నుంచే మీ గ్రిప్‌లో ఉంటుంది. సో, ఈ సింపుల్ రూల్స్‌ని ఫాలో చేయండి. హైపర్‌గా ఉండొద్దు. ఓవర్ రియాక్టివ్‌గా ఉండొద్దు. నార్మల్‌గా, కూల్‌గా, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఫస్ట్ డేని. ఎంజాయ్ చేయడానికి చూడండి. ఎందుకంటే ఫస్ట్ డే అన్నది జాబ్‌లో ఫస్ట్ డే అన్నది మనకొక మెమరబుల్ డేలా ఉండాలి. కాబట్టి కన్‌ఫ్యూజ్ అయిపోయి, అందరితో మాట్లాడేసి, ఎక్కువ రియాక్ట్ అయిపోయి, మీ ఇంప్రెషన్ పోగొట్టుకోకుండగా టీచర్ అనే జాబ్‌కి మంచి డిగ్నిఫైడ్ జాబ్ కాబట్టి, మీ బాడీ పోస్చర్ గానీ, మీ ఐ కాంటాక్ట్ గానీ, మీ వాయిస్ గానీ, మీరు మాట్లాడే తీరు గానీ మంచిగా పద్ధతిగా, గౌరవంగా ఉండేటట్టు చూసుకోండి. ఖచ్చితంగా ఇది పిల్లల్లోనే కాదు, మీ కొలీగ్స్‌లో కూడా మీకంటూ ఓకే. ఈ టీచర్ ఇలా ఉంటారేమో అన్నది వాళ్ళకర్థమవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎలా రిప్రజెంట్ చేసుకుంటే కొత్త ప్లేస్‌లో మీరలా రిప్రజెంట్ అవుతారు. సో, మిమ్మల్ని ఒక డిగ్నిఫైడ్ టీచర్‌గా, ఒక క్వాలిఫైడ్ టీచర్‌గా ఈ టీచర్‌కి అన్నీ తెలుసు ఎవరేం చెప్పక్కర్లేదు అనేటట్టుగా ఒక మంచి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసుకునేటట్టుగా డే 1 నుంచే మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా కొన్ని రోజులకి యూ విల్ బి ద బెస్ట్ టీచర్ ఇన్ దట్ స్కూల్. అందులో ఎలాంటి డౌటు లేదు. సో, ఇవి నాకు తెలిసిన కొన్ని టిప్స్. ఖచ్చితంగా ఇవి యుటిలైజ్ చేయండి. మీకు ఉపయోగపడతాయి. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఫస్ట్ డే. ఒకవేళ ఆల్రెడీ మీరు స్కూల్‌లో ఉంటే ఈ టిప్స్‌ని ఇకపై ఫాలో అయ్యి చూడండి. ఖచ్చితంగా మీకంటూ ఒక మంచి ఒపీనియన్ మీ మీద అందరికీ క్రియేట్ అవుతుంది. మీలో కూడా మీరు మంచి చేంజెస్ చూసుకోగలుగుతారు. ఇక ఈ సిరీస్‌లో నేను నెక్స్ట్ వీడియోలో క్లాస్ రూమ్‌ని అరవకుండా చక్కగా ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే వీడియో చేయాలనుకుంటున్నాను. సూన్ ఆ వీడియో కూడా చేసి నేను అప్‌లోడ్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త టీచర్స్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ వాళ్ళకి రిఫర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.